ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చేస్తున్నాను. ఈ సమయం ముందు ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక త్రొట్టెల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మన దేవుడు నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. దేవుని స్తోత్రం. మనుషులకైనా అలుపు వస్తుంది కానీ ఆయన అలసిపోడంట. స్తోత్రం. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే. దేవుని స్తోత్రం. భక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. భక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. దేవుని స్తోత్రం. సమస్తము సృజించిన దేవుడు ఆయన అలయడంట, సొమ్మసిల్లడంట. దేవుని స్తోత్రం. మనందరికీ బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమును మనం నమ్మి అందులో ఉన్న బలాన్ని మనం వెతికినట్టయితే ఆ దేవుని యొక్క బలం ఏమిటి, ఆయన శక్తి సామర్థ్యం ఏమిటి, ఆయన ఎటువంటి వాడో ఎరిగినట్టయితే మనం దేవుడు మనకి తనకి బలమును ధరింపచేసి మనల్ని నడిపిస్తాడు. తెలుస్తా. మొదట ఆయన బలాన్ని మనం వెతకాలి. ఆయన ఎటువంటి వాడో అది మనం తెలుసుకున్నట్టయితే మనం ఏం చేయమంటే, దేవుని స్తోత్రం, అవిశ్వాసం మనలోకి రాదు. ఆయన బలాన్ని మనం వెతికినట్టయితే ప్రతిదినము ఆయన బలాన్ని మనం వెతికి ఆ బలమైన వాక్యం పెట్టి మీరు ప్రార్థన చేసినట్టయితే ఆ బలమైన దేవుడు బలమైన కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. అయితే ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవుని స్తోత్రం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయదురు. బాలురు అంటే చిన్నపిల్లలు సొమ్మసిల్లుదురు, అలయుదురంట. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. దేవుని స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, దేవుని స్తోత్రం, యవ్వనస్తులు దేని వలన తమ నడతలు సరిచేసుకుందురు? నీ వాక్యము చేతే కదా నాయన. దేవుని స్తోత్రం. ఆయన వాక్యము చేతే యవ్వనస్తులు ఏం చేయాలంట? యవ్వనస్తులు సరి చేసుకోవాలంట. ఆయన వాక్యము ప్రతిదినము చదవటం ద్వారా, ఆయన వాక్యము ప్రతిదినము వినటం ద్వారా మన నడతలు సరి చేసుకోవచ్చు. అందుకనే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే 119వ కీర్తనలో యవ్వనస్తులు దేని వల్ల తమ నడతలు సరి చేసుకుంటారు? దేవుని వాక్యము చేతే కదా. దేవుని స్తోత్రం. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారంట. వాక్యము స్పష్టంగా చెప్తుంది. కానీ మీరేం చేయాలంటే, యవ్వనస్తులు యోసేపు వలె, దేవుని స్తోత్రం, దేవుడు మనం ఏ క్రియ చేసినా దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుని స్తోత్రం అని మీరు అది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. మంచి అయినా చెడ్డ అయినా దేవుడు నన్ను చూస్తున్నాడని ఒక భయము మీలో ఉన్నట్టయితే యోసేపు వలె మీరు ఫలిస్తారు. దేవుని స్తోత్రం. యోసేపుని ఎలాగైతే దేవుడు
ఒక పదోన్నతి దేవుడు ఎలాగైతే ఇచ్చాడో అలాగ దేవుడు మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కానీ మధ్యలో శోధనలు వస్తాయి, కానీ అలా ఇక దేవుని స్తోత్రం దేవుని వైపు ఆయన వాక్యమును చేత మనం నడతలు సరి చేసుకున్నట్టయితే దేవుని స్తోత్రం దేవుడు ఒక అభివృద్ధి యవనస్తులకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులకు తప్పక తొట్టిలుదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారంట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారంట. దేవుని స్తోత్రం. ఏంటి స్తుతులు వందనాలు చేస్తున్నాను. ఎదురు చూపులో కూడా ఆశీర్వాదం ఉందండి. దేవుని స్తోత్రం. దేవుడు అడిగినవన్నీ ఇచ్చేశాడు అనుకోండి, మనకి అందులో ఉన్న విలువ తెలియదు. కానీ మనం ఎదురు చూచినప్పుడు ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆలస్యంగా దాంట్లో విలువ ఉంటుంది. ఎందుకనంటే మనం ఎదురు చూస్తున్నప్పుడు మనుషులు ఎందరో మనల్ని నిందిస్తారు, ఎగతాళిని చేస్తారు, హేళన చేస్తారు. దేవుని స్తోత్రం. భయపడకు నా సహోదరి, నా సహోదరుడా. ఆ టైంలోనే దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చి దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. కృంగిపోకు. ఇక్కడ అందుకని యవనస్తుడు తప్పక తొట్టిలను యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. దేవుని స్తుతులు వందనాలు చేస్తున్నారు. దేవుడు ఎప్పుడు ఎదురు చూసి నిరీక్షించిన దానికి దేవుని స్తోత్రం సంతోషం ఉంటుందండి. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నారు. తర్వాత వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పక్షిరాజుకి 70 సంవత్సరాలు అంటండి దాని ఆయుష్. 70 సంవత్సరాలు. అది 170 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక 40 సంవత్సరములు దాటిన తర్వాత దానికి అది ముక్కుతోటి ఆ ఏకలన్నీ పీకేస్తుంది. ముక్కుతోటే అన్ని పనులు చేయటం వల్ల ఆ ముక్కు కూడా అరిగిపోద్ది. దానికి రూపం అంతా పోతుంది. దాని ఆయుష్ 75 సంవత్సరాలు. అందులో 40 సంవత్సరాల తర్వాత దానికి ఉన్నటువంటి రూపంతా పోతుంది. అది ఏం చేస్తుందంటే కొండ శిఖరంలోకి వెళ్ళి దేవుని స్తోత్రం ఎవ్వరికి కనిపించుకున్నటువంటి ఒక చాటైన చోటికి వెళ్ళి ఆ ఏకలన్నీ పీకేసి దేవుని స్తోత్రం స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఏకలన్నీ పీకేసిన తర్వాత దానికి కొత్త గోళ్ళు వస్తాయంట. తర్వాత అంటే నూతన యవ్వనము మళ్ళీ అది తెచ్చుకుంటుందంట. దేవుని స్తోత్రం. ఆ పక్షిరాజులో ఉన్నటువంటి గుణం ఆ తర్వాత 30 సంవత్సరాలు ఏకదాటిగా అది బతుకుద్దంటండి. యవ్వనంగా బతుకుద్దంట. అందుకనే ఈ పక్షిరాజుని ప్రత్యేకంగా బైబిల్లో ఎందుకు పెట్టాడంటే అది నూతన బలము పొందుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఆమె ఎదురు చూస్తుంది. 40 కొండ శిఖరానికి వెళ్ళిపోద్ది. దానికి ఉన్నటువంటి ఈకలన్నీ పీకేస్తుంది. గోళ్ళన్నీ అరిగిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఆ గోళ్ళు మంచిగా వచ్చి నవయవ్వనము పక్షిరాజుకు వచ్చి మళ్ళా 30 సంవత్సరాలు ఆమె దాని బ్రతుకు దేవునితో నూతనం పరుచుకుంటుందంట. దేవుని స్తోత్రం. అందుకనే అలసిపోదంట అది. స్తోత్రం. అందుకని పక్షిరాజుని ఎందుకు పోల్చారంటే వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూడండి, అది పైకి ఎగురుద్ది. అది సముద్రములో ఎక్కడి నుంచో చూస్తుందో సముద్రములోంచి ఎంత బలమైనటువంటి చేపనైనా సరే అది ముక్కుతో లాగేస్తుంది. దేవుని స్తోత్రం. పక్షిరాజుకి దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు. పక్షిరాజుతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలసట అనేది ఉండదు. పక్షిరాజుకి అలసట అనేది ఉండదు. దేవుని స్తోత్రం. అలసిపోదు, బెదిరిపోదు, భయపడదు. మళ్ళీ తనంతట తను వెళ్ళిపోయి ఆ ఏకలన్నీ మళ్ళీ తీసేసుకుంటుంది. ముక్కుతోటి
మళ్ళీ కొత్త ఈకలు వచ్చి కొత్త యవ్వనంగా మళ్ళీ ఆ పక్షిరాజు తయారవుతుంది. దిగులు పడదు, చింతపడదు. దేవుని స్తోత్రం. అలాగా దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి పక్షిరాజును మనం గుర్తు తెచ్చుకొని దేవుని స్తోత్రం ఏ విషయంలో కూడా అదరకుండా, బెదరకుండా, భయపడకుండా, కృంగిపోకుండా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మనంతటా మనమే పైకి లేచి దేవుని స్తోత్రం ఆ బలము మనం దేవుని ద్వారా బలం పొందుకొని ఆయన మరలా మనం ఏం చేయాలంటే ఆయన వెంబడించాలి, ఆయన కోసం సాగిపోవాలి. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించాలి.